సుమన్ టీవీ. ఈరోజు ఒక సింపుల్ పప్పు చేసుకుందామండి. జనరల్గా పప్పులకి మనం ఏం చేస్తాము, కుక్కర్ వాడేసుకుంటాం కదా, కుక్కర్ వాడేస్తాము. దేంతో పప్పు చేయదలుచుకున్నామో అది కూడా ఆ కుక్కర్లోనే పెట్టేస్తే ఓసారి ఎనిపేసి చిన్న తాలింపు పడేస్తే సరిపోతుంది. ట్రెడిషనల్ విధానంలో చేయటం కొన్ని కొన్ని చూస్తుంటాము అప్పుడప్పుడు. చేసి చూడండి, ఇది మంచి రుచిగా ఉంటుంది. దోసకాయ పప్పు కనుక మనం చేయదలుచుకున్నాం అనుకోండి, ఈ కుక్కర్లో పప్పు పెట్టి దాంతోపాటు చిన్న కప్పులో దోసకాయ ముక్కలు పెట్టేస్తే దోసకాయ ముక్క బాగా మగ్గిపోతుంది, రంగు మారిపోతుంది, ట్రాన్స్లూసెంట్గా అవుతుంది. మనం అది అందులో నుంచి చూస్తే అవతలది కనపడేలాగా అలా లైట్ కలర్లో అయిపోతుంది. ఈ ఒరిజినల్గా ఉండే రంగు చూడండి, ఈ రంగు నుంచి ఒక ట్రాన్స్పరెంట్ లుక్ వస్తుంది. కానీ దాన్ని అలా కాకుండా మనం తాలింపులో కనుక వేస్తే భలే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఈరోజు అలా చేసి చూపిద్దాం. నేను 2 రకాలుగా చేస్తాను. టైం లేకపోతే కుక్కర్లో పెట్టేస్తా, టైం ఉందనుకోండి అప్పుడు కొంచెం పాత పద్ధతిలో పోపులో వేసి ముక్కల్ని మగ్గనిచ్చి పప్పు విడిగా ఉడికించుకోవచ్చు. మనం కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగా అయినా మీ ఓపిక. పొద్దున్నే కడిగేశారంటే కొంచెం తొందరగా అయిపోతుంది. మట్టి పాత్రలో వండుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నాకు అంత సమయం లేదు ఇప్పుడు. సో కుక్కర్లో పెట్టుకుందాం. పప్పు ఏది చేయాలన్నా 1 గంట ముందు కడిగి పెట్టండి. పప్పు బాగా ఉడుకుతుంది, అరుగుదల చాలా బాగుంటుంది, దాని డైజెషను. తర్వాత ఏమో టైం కలిసి వస్తుంది మనకి. కుక్కర్లో గ్యాస్ కన్జంప్షన్ చాలా తక్కువ అవుతుంది. పప్పు కడిగేసాను, సరిపడా నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేద్దాం. చిన్న కుక్కర్ ఉంటే భలే హాయ్ అండి, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా ప్రెషర్ కుక్ చేయకూడదు అని నాకు కూడా తెలుసండి, కానీ మరి తప్పట్లేదు. మనకేమో సమయాభావం, మన జీవితాలు టైము గడియారంతో ముడిపడిపోయి ఉన్నాయి. పప్పు మునిగేదాకా నీళ్ళు పోయండి. కొంచెం ఇంత మటుకు ఎక్కువ వేస్తే చాలు. ఇంకొంచెం నీళ్ళు పోస్తాను. మనం లూజ్గా పప్పు చేసుకుంటామా, గట్టి పప్పు చేసుకుంటామా? ఎలా అంటే మనం 2 పప్పులు ఉంటాయి, ఉండపప్పు, బాణం పప్పు. బాణం పప్పు ఏంటంటే మనం కంచంలో వేసేసరికి పరిగెత్తాలి, అది పరిగెడితే బాణం పప్పు. అలా కాకుండా మనం వేసిన చోటే కూర్చుందనుకోండి దాన్ని ముద్దపప్పు లేదా ఉండపప్పు అంటాం. మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. పప్పులో శుద్ధి కోసం అంటారు, కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసి మూత పెట్టేద్దాము. మనం గిన్నెలో వేసి కుక్కర్లో పప్పుని గిన్నెలో పోసి కుక్కర్లో పెట్టామనుకోండి, అప్పుడు ఒక 2-3 విజిల్స్ రానిచ్చి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. ఇలా డైరెక్ట్గా పెడితే కనుక 3 విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా మెదిగిపోతుంది, చక్కగా ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దోసకాయ ముక్కలు కట్ చేసుకుని తిరగమాత పెట్టి ముక్కల్ని మగ్గబెట్టేద్దాం. పప్పు ముక్కలు ఎట్ ఏ టైం వచ్చేస్తాయి, టైం కూడా సేవ్ అవుతుంది. పక్కన స్టవ్ మీద ఒక చిన్న మూకుడు, అంటే మనం పప్పు కూడా చేసుకోవడానికి సరిపడా కొంచెం పెద్ద పాత్ర పెట్టుకోండి. పొట్టి తాలింపు కాదు, ముక్కలు మగ్గబెట్టాం. మగ్గిన ముక్కల్లో మనం పప్పు వేసి కలిపేస్తాం కదా. అయితే దీనికి ఈ పప్పు కండి ట్రెడిషనల్ పప్పుల్లో అంటే మా స్టైల్ ఆఫ్ పప్పులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఉండవు. పప్పుకు అసలు ఉల్లిపాయలు వేయకుండా ఉండటమే మంచిది. కందిపప్పు ఉల్లిపాయ కాంబినేషను కూర పప్పులు అంటే ఇలా దోసకాయలు, మామిడికాయ వాటిలలో అంత బాగోదు. బీరకాయ, సొరకాయ పప్పుల్లో కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. పాలకూర పప్పు వాటిలలో కొంచెం వెల్లుల్లిపాయలు తాలింపులు అవి వేసుకోవచ్చు. నేను చెయ్యను, ఒకవేళ మీ చాయిస్ అదైతే తాలింపులో వేసుకోండి ధారాళంగా, మీ ఇష్టం. ఉల్లిపాయ అయితే పప్పు కాంబినేషన్ నో, దోసకాయలో అసలు అక్కర్లేదు. 1 స్పూన్నర నూనె వేద్దాము. ఇది పూర్తిగా ఇంగువతోటేనండి ఈ పప్పు. నూనె కొంచెం వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేయండి. పప్పులో మెంతులు వేయాలా అంటే 100% వేయాల్సిందేనండి. వేస్తేనే పప్పులోకి దాంట్లో ఉన్న గుణాలు, మనకి ప్రోటీన్ లక్షణాలు ఒంటికి పడతాయని చెప్తారు. మెంతులు కొంచెం వేగాక ఒక 1/2 టీ స్పూను ఆవాలు స్పూన్తో వేస్తాను చూడండి. ఆవాలు చిటపటలాడాక 1 టీ స్పూన్ మినపప్పు, తాలింపు వేగిపోతుంది. మనకి ఎండుమిర్చి వేసుకుందాము. ముందే వేస్తే ఎండుమిర్చితో ఏంటంటే మరీ నల్లగా అయిపోతాయి. 1 చిటికెడు ఇంగువ, తర్వాత పచ్చిమిర్చి 2, కొంచెం కరివేపాకు, తర్వాత ఒక మీడియం సైజు దోసకాయ, చిన్న సైజు. దీంట్లో 1 చిటిక పసుపు వేద్దాము. ఒకసారి ముక్కలన్నీ పైకి కిందకి కదిపేయండి.
దోసకాయ ముక్కలు మనం కుక్కర్లో పెట్టేటప్పుడు ఒక రవ్వ పెద్ద తరిగినా పర్వాలా, ఎందుకంటే ఉడికిపోతుంది కాబట్టి. దీంట్లో మనం నిదానంగా ఉడికిస్తాం కదా, కొంచెం చిన్న సైజు లేదా మీడియం సైజు ముక్కలు తరుక్కోండి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం 2 చుక్కల నీళ్లు చల్లి మూత పెడదాం. 3వ విజిల్ వచ్చింది, సిమ్లో పెట్టేద్దాము. దీనికి మూత పెట్టేద్దాం. కొంచెం నీళ్ళు చల్లండి, మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటుంటే, అవసరమైతే ఒక చుక్క నీళ్ళు చల్లితే ముక్క మగ్గిపోతుంది, పోపు వాసన మొత్తం ముక్కలకి పట్టేస్తుంది. 3-4 విజిల్స్ వచ్చాక పప్పు కుక్కర్ ఆపేసేయండి, స్టవ్ ఆపేస్తే మన ముక్కలు వచ్చే లోపల అది చక్కగా చల్లారిపోతుంది. ఇంకోటి రాని మనం పప్పు ఉడికిపోయింది కదా, మన ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ దోసకాయలో నుండి 2-3 ఆలోచనలు చెప్పుకోవాలి ఇప్పుడు మనం. చాలామంది గింజలు తీసి చేస్తారు, ఇప్పుడు నేను చేసినట్టు. గింజలు ఉంచుకుని చేసుకునే విధానం కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది. గింజ ఉంటేనే అది దోసకాయ పప్పు అని తెలుస్తుంది కదా అంటారు. ఇవాళ రేపు ఏంటంటే ఆ గింజల్లోనే విపరీతమైన చేదు ఉంటుంది, గింజ తీయకుండా కుదరదు. గింజలు ఉంటే కనుక మనం ఆటే పులుపు యాడ్ చేయక్కర్ల, ఆ గింజల తాలూకు గుజ్జులో కొంత పులుపు ఉంటుంది. ఒక చిన్న చింతపండు చిదప పెడితే సరిపోతుంది. కానీ మనం ఇలా చేసినప్పుడు ముక్కలు చూడండి ఎలా కనపడుతున్నాయో, రంగు మారిపోయింది కదా. ఇలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం చింతపులుసు వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా చిక్కటిది, ఒక అరనిమ్మ చెక్క కంటే కొంచెం తక్కువదే, చిన్నది, ఇంతే పులుసు, ఇంతే చింతపండు, దాన్ని పులుసు తీసి పెట్టాను. ఇది ముక్కల్లో వేసేద్దాము. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తే మన పప్పుకి కావాల్సిన టెక్స్చర్కి సరిపడా చిక్కదనం వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే ఇంకొక చిటికి ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూను కారం వేయండి. మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేసాం కదా, అంటే ఈ పప్పులకి ఏంటంటే కలగల పప్పుకి కారపు అందం లేకపోతే తినబుద్ధి కాదు, అది కొంచెం ఎర్రగా కనపడాలన్నమాట మనకి. 1-2 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ లోపల పప్పు ఎట్లా ఉందో చూద్దాము. మన పప్పు బ్రహ్మాండంగా చక్కగా ఉడికిపోయిందండి. పప్పు ఒకసారి ఎనిపేద్దాము. పప్పు గుత్తి అలవాటు ఉన్న వాళ్ళు దాంతో ఎనపండి, నాకు అలవాటు లేదు కదా, అందుకని నేను గరిటతోటే ఒకసారి కదుపుతాను. పప్పు ఎనిపేద్దాము. తర్వాత ఈ దోసకాయ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత అందంగా ఉందో. పప్పుని ఎత్తి ఈ దోసకాయ ముక్కల్లో వేసేద్దామండి. కనిపిస్తున్నాయి చూడండి ఉడికిపోయినట్టు. మీకు అనుమానంగా ఉంటే దీన్ని ఒక్కసారి చిన్న ప్లేట్లో వేసి చూడండి మెత్తగా మగ్గిందో లేదో, కనిపిస్తుంది క్లియర్గా, ఇంకేం అవసరం లేదు. కారం వేయకపోతే ఇలా అందంగా కనపడదు పప్పు మనకి. ఇది ఇంత పలచగా ఉంటే చాలు. ఒకవేళ మనం ఇప్పుడు పొద్దునే వండేస్తున్నాం, ఒక 3-4 గంటల తర్వాత తింటామంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే ఒక్క చుక్క నీళ్ళు పోసి ఇంకొక రవ్వ పలచగా చేయొచ్చు. బట్ మనం ఒక గంటలో తినేటట్టయితే ఇది చాలు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, రంగు బాగుంది, రుచిగా కూడా ఉంటుంది. మీరు ఇలాగా కీరకాయతోటి, కీరలు ఉంటాయి కదా ముదురు కీరతోటి ఇట్లా దోసకాయ లాగానే చేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేస్తున్నాను. చాలా సింపుల్. దోసకాయలాగా మనం కీరని చేయొచ్చు. బెంగళూరు వంకాయ అంటాం చూడండి, కొంచెం లావుగా ఉంటుంది గ్రీన్గా, వాటిని కూడా ఇదే రకంగా చేసుకోవచ్చు. చక్కగా కుదురుతుంది రుచి. ట్రై చేసి చూడండి. ఇందులో కొత్తిమీర పూర్తిగా చాయిస్ అండి, నా చాయిస్ అయితే కాదు. పప్పు తాలూకు రుచిని కొత్తిమీర పాడు చేసేస్తుంది అనుకుంటా నేను. కరివేపాకు వేసాము, ఎంగు వేసాము, సరిపోతుంది. ట్రై చేసి చూడండి.